ఒక పెద్ద ఏనుగు సరస్సులో స్నానం చేసి అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా దారి మధ్యలో ఒక పంది బురదలో దొర్లుతూ ఉంటుంది. అది గమనించిన ఏనుగు పందికి ఏమి ఇబ్బంది కలగకుండా పక్కకు జరిగి వెళ్ళిపోతుంది. అది గమనించిన పంది అడవిలో ఉన్న జంతువుల వద్దకు వెళ్ళి గజరాజు అయిన ఏనుగు నాకు భయపడి తప్పుకొని వెళ్ళిపోయాడని చెప్పి గొప్పలు చెప్పుకుంటుంది. ఈ మాట విన్న ఏనుగు యొక్క స్నేహితులు ఏనుగు వద్దకు వెళ్ళి, ఈ అడవిలో నువ్వు బలవంతుడివి, నిన్ను ఒక పంది హేళన చేస్తుంది, నువ్వు ఏం పట్టించుకోవా అని అడుగుతాయి. అప్పుడు ఆ ఏనుగు నవ్వి ఇలా అంటుంది, నేను అనుకుంటే ఆ పందిని నా కాలు కింద వేసి తొక్కి చంపగలను, కానీ నా కాలుకి బురద అంటుకోవడం ఇష్టం లేదు, అందుకే పక్కకు జరిగి వెళ్ళిపోయానని అంటుంది. బుద్ధిమంతుడు మరియు తెలివైన వ్యక్తి ఎప్పుడు చెడ్డవాళ్ళకి దూరంగానే ఉంటాడు. పెంట మీద రాయి వేస్తే మన మీదే పడుతుంది. మన లక్ష్యం కోసం పనిచేస్తుంటే దారిలో కుక్కలు మురుగుతూనే ఉంటాయి. ప్రతి కుక్కను పట్టించుకుంటే మన పని మనం చేసుకోము. కాబట్టి మురిగే కుక్కల్ని ఎక్కువగా మీరు పట్టించుకోకుండా మీ లక్ష్యంపై మీరు ఫోకస్ చేయండి.